మీరెప్పుడైనా గమనించారా? ఒకప్పుడు మనకు అస్సలు అవసరం లేదు అనుకున్నవి ఇప్పుడు మన జీవితంలో కనీస అవసరాలుగా ఎలా మారిపోయాయో అని. ఉదాహరణకి, ఒకప్పుడు ఏసీ గది అంటే అదొక విలాసం. కాని ఇప్పుడు అయ్యో, ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అనే స్థాయికి వచ్చేశాం. చూడటానికి ఇది పెద్ద మార్పులా అనిపించకపోవచ్చు, కాని ఇది కేవలం మార్పు కాదు. మనకు తెలీకుండా మన అలవాట్లలో, మన ఆలోచనల్లో వచ్చిన ఒక నిశ్శబ్ద మార్పు. ఈ విషయాన్ని ఒక చిన్న కథతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఆదివారం సాయంత్రం మీరు మీ స్నేహితులతో కలిసి సరదాగా బయటికి వెళ్లారు. అందరూ కలిసి ఒక మంచి రెస్టారెంట్ ఎంచుకుంటున్నారు. అప్పుడు మీ స్నేహితుల్లో ఒకరు చాలా మామూలుగా, ఇదేంటి, ఈ ప్లేస్ కొంచెం చీప్గా ఉంది, ఇంకొంచెం మంచి చోటికి వెళ్దాం అంటారు. ఆ మాట వినగానే ఒక్క క్షణం మీరు ఆలోచనలో పడతారు. మీలో మీకే ఒక చిన్న సందేహం, నిజంగా అంత అవసరమా అని. కాని ఆ సందేహాన్ని పక్కన పెట్టి అందరితో పాటుగా మీరు కూడా సరే అంటారు. ఆ డిన్నర్ అయిపోయాక బిల్లు చూసినప్పుడు లోపల ఏదో తెలియని అసౌకర్యం, ఒక చిన్న పశ్చాత్తాపం. కాని పైకి మాత్రం నవ్వుతూ ప్లేస్ చాలా బావుంది కదా అంటారు. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు. మెల్లమెల్లగా ఇదే పునరావృతమవుతుంది. ఒకప్పుడు అప్పుడప్పుడు చేసే పనులు ఇప్పుడు మనకు అలవాటుగా మారిపోతాయి. ఇలా కొన్ని నెలలు గడిచేసరికి మీ ఖర్చు చేసే విధానం పూర్తిగా మారిపోతుంది, ఆ విషయం మీరే గ్రహించలేనంతగా. ఇక్కడే మనం మనల్ని మనం వేసుకోవలసిన అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఈ మార్పుల వల్ల మీ జీవితం నిజంగా మెరుగుపడిందా, లేక కేవలం మీ జీవన ప్రమాణాలు మాత్రమే పెరిగాయా? మనకు మనమే సర్ది చెప్పుకుంటాం, ఇది ఎదుగుదల అని. కాని ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే అది నిజమైన ఎదుగుదల కాదు. అది మనకు తెలియకుండా మన జీవితంలోకి వచ్చేసిన ఒక నిశ్శబ్ద సర్దుబాటు మాత్రమే. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే మన ఆదాయం పెరిగే కొద్దీ మన అంచనాలు, మన సౌకర్యాలు కూడా పెరిగిపోవడం. దీనివల్ల మన డబ్బు మనకు స్వేచ్ఛను ఇవ్వడానికి బదులుగా కొత్త కట్టుబాట్లలో మనల్ని బంధిస్తుంది. దీని వెనుక ఉన్న అసలైన సత్యమేంటంటే, మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మొదట్లో డబ్బు మన చేతుల్లో ఉంటుంది, మనం దాన్ని నియంత్రిస్తాం. కానీ రాను రాను అదే డబ్బు మన జీవన శైలిని నియంత్రించడం మొదలుపెడుతుంది. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం, ఈరోజు మనకు సౌకర్యంగా అనిపించేది రేపు అవసరంగా మారుతుంది. ఆ అవసరమే ఎల్లుండి మనపై ఒత్తిడిగా పరిణమిస్తుంది. అప్పుడు చూడండి, మీరు సంపాదించేది మీ జీవితాన్ని సులభతరం చేయడానికి బదులుగా దానిని మరింత సంక్లిష్టంగా మార్చేస్తుంది. కాబట్టి మనం మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఇది కాదు, నేను ఎంత సంపాదిస్తున్నాను అని కాదు, నా సంపాదనతో నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను అని. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు తీసుకునే ప్రతి ఖర్చు, నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తోందా, లేక కేవలం మీ ప్రస్తుత ఇమేజ్ను కాపాడటం కోసం మాత్రమేనా? ఈ ప్రశ్నకు మీ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోతే బహుశా మీరు కూడా ఈ నిశ్శబ్ద ఉచ్చులో చిక్కుకుని ఉండవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. జీతం, సంపద ఒకటేనా అనే మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఆలోచింపజేసే విశ్లేషణల కోసం ఫిన్ తెలుగు హబ్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మామూలుగా అనిపించే అలవాట్లే మనం గమనించకపోతే మన జీవితంలోని సంతోషాన్ని నిశ్శబ్దంగా హరించివేస్తాయి.